బిడ్డ పుట్టిన వెంటనే 5 నిమిషాలలోపు తల్లి ఇచ్చే ముర్రుపాలు ఎంతో అమూల్యమైనవని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఆ పాలలో అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయని, అవి బిడ్డ ఆరోగ్యానికి, ఎదుగుదలకు మహోపకారం చేస్తాయని తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్లో గురువారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ తల్లిపాల గొప్పదనం గురించి నిత్యం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారన్నారు. ప్రతి మహిళకు దీని గురించి వివరించాలని సూచించారు. మహిళలు బిడ్డకు పాలు అందించేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐసిడిఎస్ ఇతర శాఖల సమన్వయంతో ముందుగా ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కలెక్టరేట్లో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్నట్లయితే వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామని అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గొంపా కృష్ణ, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, జిల్లా పరిషత్ చైర్మన్, స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం 1 వీక్ గా చేపడుతున్నాం. ఈ రోజు ఈ ముగింపు కార్యక్రమానికి జిల్లా స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్ ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఈ తల్లి పాల యొక్క ఉపయోగం ఎంత ఉంటుందన్న విషయాన్ని తల్లులుగా మీ అందరూ బాగా తెలుసు. మీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి మహిళలు కూడా ఆ యొక్క ప్రాముఖ్యత తెలుసు. అలా మిడిల్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో కోఆర్డినేషన్ ఉంది. అలా పనిచేసే ఆశా వర్కర్లకు కానీ, ఏడబ్ల్యూలకు కానీ దీని యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. ఇది వారం రోజులు లేదా వారోత్సవాలుగా చేసుకోవడం అనేది కాదు. ప్రతిరోజు కూడా గ్రామంలో ఎవరైతే తల్లులైతే ఎవరైతే ఉన్నారో, లేదా మహిళలు ఎవరైతే ఉన్నారో, లేదా తల్లులు కాబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలగజేయవలసిన అవసరం మన మీద ఉంది. ఇదేదో వారం రోజుల్లో, 2 రోజుల్లో, 10 రోజుల్లో చేసేసి అయిపోయింది మన కార్యక్రమం, మన పని మన విధిని నిర్వర్తించేసాం అనేది కాదు. ఇది ప్రతిరోజు కూడా గ్రామంలో తల్లులకి, తల్లి కాబోయే మహిళలకి మనం వివరించవలసిన అవసరం మనకుంది. దాన్ని గమనించి మీరు ప్రతిరోజు కూడా దీని యొక్క ప్రాముఖ్యత మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చాలా మందికి చెప్తారు డాక్టర్స్, నేను చాలా మీటింగ్లో చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఈ తల్లి పాలు ఫస్ట్ అంటే డెలివరీ అవ్వగానే ఫస్ట్ మినిట్లో ఇచ్చే లేదా మునిపాలు అంటారు. ఈ మునిపాలు కానీ ఆ బిడ్డకి ఇస్తే ఆ డెలివరీ అవ్వగానే వెంటనే ఆ మునిపాలు కానీ బిడ్డకి ఇస్తే, ఆ పాలు తాగిన బిడ్డకి ఇస్తే దానికంటే గొప్ప యాంటీబయాటిక్ ఇంతవరకు ప్రపంచంలో కనిపెట్టలేదు. ఆ మునిపాలు ఆ